మహాపరిశుద్ధుడు దేవాది దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రములు తెలియజేసుకొంచు ఈ యొక్క రిపబ్లిక్ డే రోజున మరి దేవుని యొక్క కృపను బట్టి మీ ముందుకు రావడానికి ప్రార్థన టీవీ వారి ద్వారా దేవుడు చూపినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకొంచు కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము రిపబ్లిక్ డే పండుగను జ్ఞాపకం చేసుకొంచు ఎంతో సంబరాలు జరుపుకున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి రిపబ్లిక్ డే అనగా ఏంటి అనేది మనం, అలాగే మన క్రైస్తవ జీవితంలో మనకు కావలసినటువంటి రిపబ్లిక్ ఏంటి. భారతదేశంలో 1947 సంవత్సరంలో ఎంతోమంది దేశభక్తులు పోరాడి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం అనగా బానిస బ్రతుకుల నుంచి బ్రిటిష్ వారు ఇండియా వారిని అనేక విధాలుగా వారిని ఇబ్బందికి గురి చేస్తూ స్వాతంత్రం లేక, నెమ్మది లేక, వారి కష్టానికి ఫలితం లేకుండా బానిస బ్రతుకులుగా వారి చిత్రహింసలు పెడుతున్నటువంటి దినాల్లో మన దేశస్తుల్ని విడిపించడానికి ఎంతోమంది కష్టపడి ప్రాణత్యాగం చేసి మనకు విడిపించారు. అదే స్వాతంత్రం. అయితే 47 తర్వాత 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున మన భారతదేశానికి రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఏంటి, దాని రిపబ్లిక్ డే అని మనం జ్ఞాపకం చేసుకొనిచున్నాం. అంటే స్వాతంత్రం వచ్చింది కదా, మరలా రాజ్యాంగం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఎంతో అర్థం ఉన్నది. స్వాతంత్ర సమరయోధులు ఎంతో పోరాడి ఈ 2 రోజులు ఎంతో ప్రత్యేకంగా మన భారతదేశానికి చాలా సింబాలిక్గా జ్ఞాపకం చేస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆ రెండింటికి కూడా ప్రాముఖ్యత ఉందని ఈ సందర్భంగా వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు నాకు కూడా 25 years వెడ్డింగ్ యానివర్సరీ. జనవరి 26 నా మ్యారేజ్ అయింది 2001 సంవత్సరంలో. కాబట్టి దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి భార్యను బట్టి, ఆధ్యాత్మిక వైవాహిక జీవితాన్ని బట్టి, దేవుడు నా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకొంచు. మా సతీమణి మిస్సెస్ కూడా వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేసుకొనిచున్నాను. అలాగే ఈ సందర్భంలో ఆత్మీయ స్వాతంత్రం అనగా మానవుడు పుట్టిన దగ్గర నుంచి బానిస బ్రతుకులు, పాపము కానీ లేకపోతే శాపము నుంచి కానీ అనేక రకాలైనటువంటి విధానాలుగా మానవుడు బానిస బ్రతుకులు జీవిస్తూ ఉన్నాడు. అంటే స్వాతంత్రం లేక పాపానికి బానిస అయిపోయి, రోగాలకి బానిస అయిపోయి, శాపానికి బానిస అయిపోయి, దురలవాట్లకి బానిస అయిపోయి జీవిస్తున్నటువంటి విధానంలో మనం కనబడుతూ ఉన్నాం. ఎందుకంటే మానవుడు దేనికి బానిసైనా పర్లేదు, కానీ పాపానికి బానిస అయితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మానవ జీవితం ఉందని మనం గమనించుకోవాలి. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం అందరూ మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు తీసుకొచ్చి ఈరోజు ఇండియాలో మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. స్వాతంత్రం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రతి మానవుడు పాపం చేత పట్టబడి భయంకరమైనటువంటి సాతాను యొక్క కౌగిళ్ళలో, సాతాను యొక్క కబంధహస్తాల్లో చిక్కుని ఆత్మీయ విడుదల లేక నశించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలి. మానవుని జీవితంలో కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలి. ఆ స్వాతంత్రం ఇవ్వగలిగిన వారు ఎవరూ లేరు. కేవలము నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మానవ జీవితాలు బంధించబడి ఈ లోకములో పాపముల చేత, శాపముల చేత, అనేక రకాలైన దుష్ట శక్తుల చేత బంధించబడిన వారిని విడిపించి స్వాతంత్ర్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఈరోజు మనము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన రక్తములో కడగబడితే వారు ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుకుంటారు. నిజమేనా? బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉపమానాలు, ఎన్నో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. ఆమె బంధించబడి ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, ఆమె యొక్క వ్యాధి ఆమెను బంధించింది. బంధువులు వెలివేశారు, తోలేశారు. మందు లేక, దాన్ని తగ్గేటువంటి పరిస్థితి లేక, తగ్గించే వైద్యులు లేక ఉన్నదంతా పోగొట్టుకొని చాలా బంధించబడినటువంటి పరిస్థితిలో ఒకే ఒక ఆశతో యేసుప్రభువారిని చూస్తూ ఉందన్నమాట. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 19వ వచనంలో చదివితే అప్పుడు కనబడుతూ ఉంది, యేసు లేచి అతని వెంటబడెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావము రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపును చెంగు ముట్టెను.
గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంతోమంది వైద్యులు ఎంతో రోగంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆమెకు విడుదల లేదు, స్వాతంత్ర్యం లేదు, ఆమెకి సంతోషం లేదు, స్వస్థత లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని యేసుప్రభు వారి గురి కనిపించినప్పుడు ఆమెలో కలిపినటువంటి ఆశ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడేదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచరని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపమైనటువంటి శాపమైనటువంటి బంధకాల నుంచి మాత్రమే కాదు, వ్యాధులైనటువంటి బంధకాల నుంచి, బానిస బ్రతుకుల నుంచి మరి సాతాను దుష్టుడు దేవుని బిడ్డల్ని అనేక విధాలుగా బంధించి మానసికంగా శారీరకంగా ఎంతో విధంగా వారిని బంధించి స్వాతంత్ర్యం లేకుండా వారిని మరి నశింపచేసి నిత్య నరకానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో మరి దుష్టుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి, నా కుమారి, ధైర్యంగా ఉండు, నీకు విడుదల వచ్చింది, నీకు స్వాతంత్రం వచ్చింది, నీవు భయపడవద్దు, నా దగ్గరకు వచ్చావు, నన్ను ముట్టుకున్నావు, నన్ను అంగీకరించావు, నా మీద విశ్వాసం ఉంచావు, కాబట్టి నీకు ఈ రోజు నుంచి స్వాతంత్ర్యం అని చెప్పి యేసు ప్రభువారు ప్రకటించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మానవ జీవితాల్లో అనేక రకాలైనటువంటి బంధకాలు, సంఖ్యలు, వెట్టి చాకరి, బానిస బ్రతుకులు జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకం నుంచి భూలోకానికి పంపించారు. 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, కానీ 2020 సంవత్సరంలో ప్రపంచానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఏకైక శక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి స్వాతంత్ర యుగంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ యొక్క బంధకాల నుంచి మనం తప్పించబడాలన్నా, ఏ యొక్క బానిస బ్రతుకుల నుంచి మనం తప్పించబడాలన్నా ఆ స్వాతంత్రం తెచ్చి మనకి మరి స్వాతంత్ర యోధులు రక్తం చిందించి ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పోగొట్టుకొని మరణాన్ని జయించి మనకి స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి, స్పిరిచువల్ ఫ్రీడమ్ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ కర్స్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిసీజెస్, బికాస్ జీసస్ బ్లడ్ కెన్ గివ్ ఫ్రీడమ్. ఆల్రెడీ ఆయన రక్తం మనకి స్వాతంత్రం ఇచ్చింది. కాబట్టి మరలా ఆ స్వాతంత్రం అనుభవిస్తూ మనము ఆ రిపబ్లిక్ డే అనగా రిపబ్లిక్ డే యొక్క అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ పరిపాలించుకోవడానికి, నడిపించుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్, అలాగే దేశం యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క పరిపాలన బాగోగులు చూడడానికి అమలు చేయబడినటువంటి చట్టమే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు రిపబ్లిక్ డే. ఈ రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది మనం చూస్తే, మరి రాజ్యాంగం అంటే రాజ్యాంగం యొక్క అర్థము మరి సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య, ఎన్నో అర్థాలతో కలిగినటువంటిది ఈ రాజ్యాంగం. సో సార్వభౌమం అంటే దేశాన్ని పరిపాలించడానికి, ప్రజలను అభివృద్ధి చేయడానికి సర్వాధికారం ఇచ్చేటువంటిది రాజ్యాంగం అనేటువంటి అర్థం. గణతంత్ర అంటే ఫాలో ది రూల్స్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. గణతంత్ర అంటే రాజ్యాంగం అనుసరించి పరిపాలించాలి దేశాన్ని. మరి ఈ స్వాతంత్రం యొక్క ఫలాన్ని, ఈ స్వాతంత్రం యొక్క అర్థాన్ని ప్రజలకు అందించాలంటే రాజ్యాంగంలో రాసినటువంటి నియమాల ప్రకారమే పరిపాలించాలి. అలాగే ఆత్మీయంగా స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఆత్మీయ జీవితాన్ని మనము ఫలభరితంగా అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ యొక్క రాజ్యాంగమైనటువంటిది బైబిల్ గ్రంథం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం క్రైస్తవ జీవితానికి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారమే మనము నడుచుకోగలిగితే అప్పుడు ఆత్మీయ స్వాతంత్రం మనం అనుభవించగలుగుతాం. కానీ ఈ రాజ్యాంగాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యాంగం ప్రకారం మనం జీవించకుండా మరలా పాపమైనటువంటి మరి పాపమైనటువంటి కాడి కిందకు వెళ్ళిపోతే మనకు స్వాతంత్రం ఉండదు, విడుదల లేదు, ఆధ్యాత్మిక స్వాతంత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బంధించబడిన ఒకప్పుడు నిర్గమాకాండ 6వ అధ్యాయంలో 6వ వచనంలో మరి ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులుగా ఉన్నారు. వారిని విడిపించేవాళ్ళు లేరు, వెట్టి చాకిరితో ఉన్నారు, సమాధానం లేదు, కడుపు నిండా తినడానికి లేదు, కావలసిన వస్త్రం ధరించుకోవడానికి లేదు.
కానీ మరి యెహోవా దేవుడు అంటున్నాడు, నేను నా జనాంగం, నా జ్యేష్ఠపుత్రుడు ఇజ్రాయేల్ విడిపించడానికి, వారికి స్వాతంత్రం అనుగ్రహించడానికి దిగి వచ్చి ఉన్నానని చెప్పి ఆ నిర్గమకాండంలో మనం మాట్లాడుతూ ఉంటాం. యెహోవా దేవుడు సర్వం ప్రజలను స్వాతంత్రుడిగా చేసి పాపం నుంచి, బానిస నుంచి, పెత్తందారి నుంచి విడిపించి వారిని అన్ని విధాలుగా ఈ లోకంలో ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి సృష్టిలో ఆనందించడానికి దేవుడు మనకు గొప్ప ఆ యొక్క విడుదలనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ కాలంలో మరి బైబిల్ గ్రంథం అనగా ఆధ్యాత్మిక రాజ్యాంగం, ఈ ఆధ్యాత్మిక రాజ్యాంగం లేకపోతే ఎవ్వరు కూడా మరి యొక్క పాపమైనటువంటి బ్రతుకు నుంచి మనల్ని విడిపించేవారు లేరు. ఈ రాజ్యాంగంలో రాయబడి ఉంది, మన కోసం స్వాతంత్రాన్ని, ఆత్మీయ స్వాతంత్రాన్ని తెచ్చింది ఎవరు? మన కోసం ఆత్మీయ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మరి దేవుడు ఎలాగ స్వాతంత్రాన్ని గ్రహించాడు మొత్తం రాయబడింది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమాలు, ఆజ్ఞలు అనుసరించి నడిచిన వాడు నిజమైనటువంటి పౌరుడు, పరలోక రాజ్యానికి పౌరుడు. రాజ్యాంగం ప్రకారము, భారతదేశ రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ఉన్న ఒక పౌరుడు అయితే ఒక సిటిజన్షిప్ కలిగి ఉండాలని మనకి ప్రాథమిక హక్కుల్లో ఒక మరి ఆర్టికల్లో మనకి ఇవ్వబడింది. కాబట్టి అలాగే దేవుని రాజ్యంలో మనం ఒక మరి దేవుని రాజ్యానికి చెందినటువంటి దేవుని బిడ్డ అయినటువంటి ఒక సిటిజన్షిప్ కావాలంటే, పరలోకపు పౌరసత్వపు హక్కు కావాలంటే మనం కూడా ఈ రాజ్యాంగం ప్రకారము నడుచుకునే వారముగా ఉండాలి. ఎవరైతే మరి మన దేశ నియమాల ప్రకారం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిస్తే కనుక వారిని తీసుకెళ్లి శిక్షిస్తారు, రాజ్యాంగంలో ఉన్న శిక్షలు. అలాగే బైబిల్ గ్రంథం అనేటువంటిది మరి మనకి ఆధ్యాత్మిక రాజ్యాంగం, దాని ప్రకారం మనం నడకపోతే పరలోక పౌరసత్వాన్ని పొందుకోలేం, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండలేం. ఇదేను ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మనము పాప జీవితాల్లో బంధించబడి ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చదివితే, అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడుగా చేసినదిలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం పాపం నుంచి విడిపించబడి స్వాతంత్రం అనిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు మనకి పరలోకం నుంచి దిగి వచ్చినాడు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడుగా చేసినదిలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కాబట్టి ఈరోజు మనం స్పిరిచువల్ ఫ్రీడమ్, ఎవరైతే మరి పాపం నుంచి విడిపించబడ్డారో, ఒక స్త్రీ ఉంది, ఆమె పాపం చేత పట్టబడి రాళ్ల చేత కొట్టబడినటువంటి పరిస్థితిలో ఆమె ఆ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు శాస్త్రులు, పరిచయులు ఆమె పాపంలో పట్టబడింది, రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారము ఆమె వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆమె, అయ్యో నేను పట్టబడ్డాను, ఆల్రెడీ నేను పాపంలో, శాపంలో ఉన్నాను, ఇదిగో ఇప్పుడు శాస్త్రుల అధికారుల చేత పట్టబడ్డాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని పరుగులు తీస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎదురయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వాతంత్రం అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురయ్యారు. ఆ స్త్రీ, అయ్యా యేసు ప్రభువా, ఇదిగో నేను పట్టబడ్డాను, బంధించబడ్డాను, నా పాపం చేత నేను బంధించబడ్డాను, ఇదిగో రాళ్ళ దెబ్బల చేత నేను చనిపోవలసిన పరిస్థితి, నన్ను క్షమించువా అని చెప్పి ఆ యేసు ప్రభువారు పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభువారు ఆ శాస్త్రుడి పరిచయలు రాళ్లతో పట్టుకొని నిలబడినప్పుడు యేసు ప్రభువారు కూర్చునేస్తున్నారు. మీలో పాపం లేనివాడు ఆ మీద రాయి వెయ్యి అని యేసుప్రభువారు తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ రాళ్ళు కింద పడేసి యేసుప్రభువారి పాదాల దగ్గర పడి ఉంటే వాళ్ళు కూడా స్వాతంత్రం పొందుకునే వాళ్ళే. వాళ్ళు కూడా శాస్త్రులు పరిచయమైనటువంటి బంధకాల నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి అనుగ్రహించేటువంటి స్వాతంత్రాన్ని పొందుకుని ఉండేవాళ్ళే. కానీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన నీలో పాపం ఉన్నది అని మనకి తెలియజేయబడిన తర్వాత మనం ఆయన అంగీకరించి ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం అమూల్యమైనది. ఆ స్త్రీతో చెప్తున్నారు యేసు ప్రభువారు, అమ్మా వాళ్ళందరూ వేరి అయ్యా రాళ్ళు కింద పడి వెళ్ళిపోయారు, ఎవరు నిన్ను శిక్షించలేదా? నీ బంధకాలు బట్టి ఎవరు నిన్ను విడిపించలేదు, ఎవరు నిన్ను బంధించలేదా? రాళ్లతో కొట్టి చంపలేదా? లేదు ప్రభువా, నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను శిక్షించను, నువ్వు ఇక మొదలుకొని నువ్వు పాపం జోలికి వెళ్లకుండా స్వాతంత్ర్యం పొందుకొని మరి నన్ను వెంబడించమని యేసుప్రభువారు తెలియజెప్పారు. ఈ యొక్క వాక్యం విన్న తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుచుకున్నప్పుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాక్యం ప్రకారం నీలో పాపం ఉన్నదని దేవుడు తెలియజెప్పినప్పుడు ప్రభువారిని క్షమించని ఆయన పాదాల దగ్గర మనం
మరి ఆయనకు మోకరిల్లి ఆయనకు లోబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే స్వాతంత్రం ఈ లోకంలో ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత గొప్ప మనుషులు మనకున్నా సరే ఇవ్వలేనటువంటి స్వాతంత్రం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్వాతంత్రం లేకపోతే మానవ జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇదిగో డిప్రెషన్లో ఉన్నారు. దయ్యాలు వారిని క్యాప్చర్ చేసి సూసైడ్ల చేత కుటుంబాలు అస్తవ్యస్తమైపోయి, వారి పాపమైనటువంటి సంఖ్యల చేత బంధించబడి, పిల్లలు వీధిన పడి, కుటుంబాలు అస్తవ్యస్తమైపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి స్వాతంత్రం అనుగ్రహించారు. కాబట్టి వాళ్ళ వల్లే వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా, నిజమే నాలో పాపం ఉన్నాయి ప్రభు అని చెప్పి మనం యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడినప్పుడు ఆయన మనకి గొప్ప విడుదలనిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము పాపముల చేత బంధించబడినప్పుడు దేవుడు ఎందుకనగా, తీతుకు 3వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాస్యములైన దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటివి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చి నిరీక్షణ బట్టి దానికి వారసుల గుట్టకై ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. కీర్తన 107 కీర్తన 14వ వచనంలో దేవుడు చెప్తాడు, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రక్షించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్ని తెంపివేశాడు. ఆయన రక్తము తాకితే అన్ని సంఖ్యలు తెగిపోతాయి. ఆయన రక్తము తాకితే ఆయన యొక్క పాప బంధకాలన్నీ తెగిపోతాయి. ఆయన యొక్క సిలువ నీడ మనం తాకితే మనల్ని బంధించినటువంటి దుష్ట శక్తులను లైవిపోతాయి. కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలసాలి. ఇంకా ఆయన రాక పరంతము మనకు ఆయుష్కాలం అంతయు ఆయన సన్నిధిలో మరి స్థిరముగా నిలిచి విశ్వాసములో, భక్తిలో, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి స్థిరముగా నిలిచి ఆయన యొక్క పౌరసత్వం కలిగి పరలోకములో నిత్య రాజ్యాన్ని పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రభువే ఆత్మ, 2 కొరింథీయులకు 3:17 వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అనేటువంటి మాట మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరలోక పౌరస్థితి పొందుకోవాలంటే ఈ యొక్క రాజ్యాంగం ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకి కావాల్సిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం జీవిస్తేనే మనం పరలోక యొక్క పౌరస్థితిని పొందుకోగలుగుతాం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 20వ వచనంలో మనకుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుని అన్నారు. ఈరోజు భారతదేశపు స్వాతంత్ర్యాన్ని పొందుకొని ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఒక భారతదేశ సిటిజన్షిప్ మనం కలిగి రాగన మనము యేసుక్రీస్తు అనుగ్రహించిన రాజ్యాంగాన్ని పొందుకొని ఆయన స్వాతంత్ర్యం పొందుకొని ఈ రాజ్యాంగం ద్వారా నడుచుకుంటూ మనం జీవిస్తున్న వారమైతే పరలోకానికి అర్హత కలిగిన పౌరస్థితిని మనం పొందుకున్న వారముగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన పాపం క్షమించబడకపోతే, మన బంధకాలు తెగపోతే మనకి ఎప్పటికి కూడా విడుదల రాదు. మరి మన భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా గారని, ఆయన భారతదేశానికి మరి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన దినాల్లో, ఆయన ఒరిస్సా రాష్ట్రంలో లా చదివినటువంటి దినాల్లో ఆయన కాలేజీకి మరి యాన్యువల్ డే సందర్భంగా గెస్ట్గా పిలిచారు. ఈయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు కాబట్టి గెస్ట్గా వెళ్ళిన సందర్భంలో ఆయన ఒడిశా వెళ్ళి కాలేజీకి వెళ్ళడానికి టైం ఉందని చెప్పి ఫంక్షన్కి ఒక టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళారు. టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు విజిట్ చేసి వస్తున్న టైంలో ఆ రోడ్డు పక్కన టెంపుల్ గేట్ దగ్గర ఒక బిగ్గర్ అరుస్తూ ఉన్నారు. గట్టిగా అరుస్తున్నారు, అయ్యా రంగనాథ మిశ్రా గారు, జడ్జి గారు, లాయర్ గారు అని పిలుస్తుంటే రంగనాథ మిశ్రా గారు వెనక్కి తిరిగి, ఎవరో నన్ను పిలుస్తున్నారే, నాకెవరో తెలియదే ఇక్కడ అని చెప్పి ఆయన మరి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక బిగ్గర్ చాప వేసుకుని దాని మీద కూర్చుని గట్టిగా అరుస్తున్నాడు. ఎవరివయ్యా నువ్వు? రంగనాథ మిశ్రా అని నా పేరు పెట్టి పిలుస్తున్నావు, నేను తెలుసా నీకు అంటే, అయ్యా నేను గత 15-20 సంవత్సరాల క్రితం కరుడుగట్టి నేరస్తుడిని, ఎంతోమందిని మర్డర్ చేసి, ఎంతోమందిని చంపేసి
వారి ధనాలు, ఒంటి మీద ఉన్నటువంటి మరి బంగారం లూటీ చేసి నేను నేరస్తుడిగా మరి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష, మరి దాదాపు మరణశిక్ష ఇచ్చే పరిస్థితిలో నా తరపు వాదించడానికి ఏ లాయర్ కూడా రానటువంటి దినాల్లో, డబ్బులు పెట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని దినాల్లో ఇంత నేరస్తుడైనా కానీ మీరొక్కలే నా దగ్గరకు వచ్చి నా తరపున వాదించి నన్ను ఆ శిక్ష నుంచి తప్పించి శిక్ష లేకుండా విడుదల చేశారయ్యా. ఆ రోజు నేను మరి మీరు నా తరపున వాదించి నాకు విడుదలనిచ్చారు. ఆ యొక్క నేర బంధకాల నుంచి విడుదలనిచ్చి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. మరి ఏంటి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? అయ్యా, ఆ న్యాయస్థానమైనటువంటి కోర్టులో శిక్ష అయితే తప్పింది కానీ దేవుని అనేటువంటి న్యాయస్థానంలో నాకు శిక్ష తప్పించుకోలేకపోయాను. నా బంధువులందరూ నన్ను దూరం చేశారు. నా ఒంటి మీద కుష్టివ్యాధి వచ్చింది. కుష్టివ్యాధి రావడం వల్ల గ్రామస్తులు దూరం చేశారు, తోలివేశారు, ఇంటి వాళ్ళు తోలేశారు. కాబట్టి నాకు తినడానికి డబ్బులు లేక, మరి ఎక్కడ ఉండడానికి షెల్టర్ లేక, ఇదిగో నేను గుడుల దగ్గరికి వచ్చి అడుక్కుంటూ బతుకుతున్నానని యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఆ యొక్క రంగనాథ్ మిశ్రా గారి జీవితంలో ఆయన కళ్ళలోంచి నీళ్ళు తెచ్చింది. అరే, నీ యొక్క నేరాన్ని తప్పించగలిగే కానీ నువ్వు చేసిన పాపాన్ని ఆ దేవుడి న్యాయస్థానంలో ఎవరు తప్పించలేకపోయారే అని చెప్పి ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇచ్చి ఆయన రంగనాథ్ మిశ్రా గారు వెళ్ళిపోయారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పాపం సంఖ్యల నుంచి విడిపించబడకపోతే ఆ శిక్ష ఈ లోకములు వెంటాడుతుంది. తదుపరి మరణించిన తర్వాత నిత్య నరకంలో కూడా వారిని వెంటాడుతుంది. మనం పైకి పాపం లేని వారి వల్ల ఉంటాం, కానీ అంతరంగంలో ఎన్నో పాపాలు ఉంటాయి. అవి మనల్ని బంధించి ఉంటే మనకు తెలియదు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడు, ఇతరుడు ఇరుక్కునను ఈశ్వరుడు ఎరుగుడు అనేటువంటి ఒక సామెత ఉంది. వేమన గారు చెప్తారు. అప్పట్లోనే వేమన గారు రాశారు ఈ పాట. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడు, ఇతరుడు ఇరుక్కునను ఈశ్వరుడు ఎరుగు. దేవుడికి తెలుసు మానవ జీవితాలు ఎలాంటి పాపములో ముడిపడి ఉన్నవో, ఎలాంటి బంధకాలు ఉన్నవో. ఈ లోకంలో క్యాన్సర్ వస్తే స్కాన్ చేస్తే క్యాన్సర్ ప్రాబ్లం తెలిసిపోతుంది. ఎముకలు ఎక్కడ ఇరిగినాయో స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. కానీ అంతరంగంలో ఉన్న పాపం తీయలేరంటే ఏ స్కాన్లు లేవు, ఏ డాక్టర్ తీయలేరు. కేవలం ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దృష్టి పడితేనే మన జీవితంలో ఉన్నటువంటి పాపాలు, బంధకాలు తెగితాయి. ఆయన నీడ పడితేనే మన జీవితంలో ఉన్న పాపాలు, బంధకాలు తెగిపోతాయి. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆహ్వానం ఇస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నా దగ్గరికి రండి, మీకు ఎలాంటి పాపాలు, శాపాలు, బంధకాలు ఉన్నా సరే వాటన్నిటి నా మీద వేయండి, నేను వాటిని తీసివేసి మీకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనకి గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ ఉంది. ఎవరి జీవితంలో స్వాతంత్ర్యం కావాలో, ఎవరి జీవితంలో విడుదల కావాలో, ఎవరి జీవితంలో నెమ్మది కావాలో వారు చేయవలసిన పని దేవుని యొక్క రాజ్యాంగం దగ్గర రావాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారు కలవరు కనపడరు కదా అనుకోవద్దు. ఈ రాజ్యాంగం దగ్గరికి వచ్చి, ఈ బైబిల్ అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గరికి వచ్చి, ఆ రోజు భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగం అంబేద్కర్ అని టీం రాశారు. అది కూడా మరి అమెరికా, అలాగే రష్యా, అలాగే జర్మనీ, ఐర్లాండ్ అనేక దేశాల నుంచి అడాప్ట్ చేసుకోబడినటువంటి ఫీచర్స్ ఎన్నో మన ఇండియన్ రాజ్యాంగంలో రాసించారు అంబేద్కర్. కానీ ఈ రాజ్యాంగానికి ఆధార్ మనుషులు కాదు. ఈ బైబిల్ గ్రంథమైనటువంటి రాజ్యాంగానికి, క్రైస్తవ ప్రపంచానికి కావాల్సినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన రాజ్యాంగం రాయబడిన మనుషులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని ఆధార్ ఎవరో తెలుసా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అయినటువంటి ఆ రాజ్యాంగం రాసిన ఆధార్ ఎవరో తెలుసా? 2 పేతురు 1:21 చదువుదామా? 2 పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చి నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రైజ్ లార్డ్. ఈ రాజ్యాంగం రాయించింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడే ఈ రాజ్యాంగాన్ని కూడా ఇచ్చాడు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అమూల్యమైన రాజ్యాంగానికి ఆధారం ఎవరంటే మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన వాడే. కాబట్టి ఈ రాజ్యాంగంలో రాయబడే నియమాల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు సమస్త బంధకాల నుంచి వారు విడుదల పొందుకుంటారు, స్వాతంత్ర్యాన్ని పొందుకుంటారు. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం
ఇది దైవావేశ వలన కలిగినటువంటి ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్ప దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనది. సో ఈ దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని యొక్క మాటల చేత రాయబడింది ఈ యొక్క రాజ్యాంగం. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ లోకానికి కావలసినటువంటి ఈ రాజ్యాంగం దేవుని చేత రాయబడింది, మనుషుల చేత రాయబడలేదు. అందుకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో బైబిల్ గ్రంథం ఎవరు రాశారని ఎక్కడ అడగబడదు. కేవలము ఇది దేవుని చేత రాయబడింది అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏ బంధకాల చేత ఉన్నాం, పాపకు బంధకాల చేత విడిపించబడి మనం దేవునికి దాసుడిగా మారిపోవాలి, దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడాలి, దేవుని యొక్క పనివారిగా మార్చబడాలి. ఈ యొక్క రాజ్యాంగంలో మనం రాయబడిన విధంగా మనము దాని ప్రకారం జీవించేవారమైతే దేవునికి దాసులుగా మార్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజ్యాంగంలో రాయబడిన మాట, ఎవరైతే ఈ జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ రాజ్యాంగం ఇస్తున్నటువంటి ఒక మనకి హెచ్చరిక 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా ఉంది. ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో వేయబడును. ఈ రాజ్యాంగం ప్రకారం జీవిస్తూ, ఈ రాజ్యాంగంలో మన పేరు, పరలోకములో ఇంకొక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో మన పేరు రాయబడాలంటే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారం జీవించేవారమై ఉండాలి. 21వ అధ్యాయము ఆఖరి వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించబడిన దానిలోనికి ప్రవేశించుడు. బంధించబడిన వారు నిషిద్ధించబడరు. పాపముల చేత బంధించబడిన వారు నిషిద్ధమైన వారు, శాపముల చేత బంధించబడిన వారు దేవుని రాజ్యానికి అనర్హులు. కాబట్టి వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడి మరి ఈ జీవగ్రంథంలో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటూ నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, గలతీ పత్రికలో మనం చదువుకున్న 5వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. ఆయన మాట ప్రకారం జీవిద్దాం, నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. బైబిల్ గ్రంథంలో పేరు ఎన్నోసార్లు రాసుకోవచ్చు, కానీ ఇందులో రాయబడిన జీవగ్రంథం, పరలోకంలో ఉన్న జీవగ్రంథం, స్వాతంత్ర్యాన్ని ఇచ్చి మన కోసం నిత్యరాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అక్కడ ఉన్నటువంటి జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటేనే. కాబట్టి అప్పుడు ఆ పౌరసత్వాన్ని మనం పొందుకుందాం. కాబట్టి దేవుని యొక్క మాటలు మన జీవితాలు మరి మనకు ఆశీర్వదకరంగా, మన కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉండాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ముగించుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన యేసు, పరలోకమందున తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినము ప్రత్యేకంగా మా దేశం ప్రభా రిపబ్లిక్ డేని జ్ఞాపకం చేసుకొంచు అయా, నీవు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి, ఆ యొక్క బానిస బ్రతుకు గురించి మా దేశానికి మీరు ఇచ్చినటువంటి విడుదల బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొనచ్చు. మీకు వేలాది వందనాలు ప్రభా. ఇదిగో రక్తము చిందించి అయా ఎవరు తీరినటువంటి శాపాన్ని నీ రక్తం ద్వారా అయా మాకు తొలగించి అయా శారీరక స్వాతంత్ర్యాన్ని, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చావు. ఇదిగో ప్రభా, అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇదిగో ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో పరిశుద్ధంగా అయా తెలుసుకోవడానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని మాకు ఇచ్చావు. అలాగే అయా నిత్యరాజ్యంలో పౌరసత్వం కలిగి ఉన్నట్లు ప్రభా. ఇదిగో ప్రభా, మరి ఫిలిప్పీ 3:20 వచనం ప్రకారం ఇదిగో తండ్రి, నీ రక్తములో నిత్యము కడగబడి నీ వాక్యమైనటువంటి కాడి క్రింద బ్రతుకుతూ నీకు దాసులుగా జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, మా దేశాన్ని, మా సేవకులను, మా సంఘాలని అయా, మా యొక్క సార్వత్రిక సంఘాన్ని నీకు ఇష్టమైన పెళ్లి కుమార్తెకు సంఘముగా అయా మీరు ప్రభా దినదినము ప్రభా మిమ్మల్ని బలపరిచి శుద్ధపరిచి మహిమ పొందమని, నీ రాక పర్యంతము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని నా దేవుడైన యేసుక్రీస్తుని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.